కాసేపట్లో కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి బయలుదేరిన జీవన్ రెడ్డి కేసీఆర్ తో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆయన బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతారనే దానిపై క్లారిటీ రానుంది. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ సభ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ సభలోనే గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ తో భేటీ తర్వాత ఈ విషయాలపై క్లారిటీ రానుంది. కాసేపట్లో కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి బయలుదేరిన జీవన్ రెడ్డి కేసీఆర్ తో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆయన బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతారనే దానిపై క్లారిటీ రానుంది. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ సభ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ సభలోనే గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ తో భేటీ తర్వాత ఈ విషయాలపై క్లారిటీ రానుంది. కేటీఆర్ గారు వచ్చి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి కేసీఆర్ గారి సూచన మేరకు వారు సరైన నిర్ణయం తీసుకొని తప్పక నేను కేసీఆర్ కలుస్తానని చెప్పి కేసీఆర్తో మాట్లాడతా చెప్పి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఉన్నది. కానీ ఏదో పార్టీ మొదటి ఒక 44 దశాబ్దాల పాటు నేను పార్టీలో ఉన్నదనే పార్టీలు అన్యాయం జరుగుతుంది. మనందరూ తెలుసు, పార్టీలు మీకు విలేకరులకు తెలుసు, ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. జీవన్ రెడ్డి అసలు పెద్ద మనిషిని ఈ విధంగా చూస్తున్నారు అని చెప్పి మా అందరికి బాగున్నది. ఖచ్చితంగా దౌర్భాగ్యమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా ఎన్నోసార్లు చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాను, ఎటువంటి ముఖ్యమంత్రులు చూడలేదు, ఇటువంటి పరిపాలన చూడలేదు. కనుక దానికోసం ఇవాళ కేసీఆర్ గారు కలిసడం కోసం ఇద్దరిని తీసుకొని పోయి వారు కేసీఆర్ కు కలుసుకున్న వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని అన్ని విషయాలు కుటుంబంలో ఒకటి ఏ నిర్ణయం అంటే ఏం చేసేది కూడా కుటుంబంలో ఒకటి తెలియజేస్తారు. ఇప్పటికే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎల్లవెల్లికి స్టార్ట్ అయ్యారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మాజీ మంత్రి ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మరి కాసేపట్లో కలవబోతున్నారు. ఇప్పటికే జగిత్యాల జీవన్ రెడ్డి నివాసం నుండి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు జీవన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను తీసుకొని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ బయలుదేరడం జరిగింది. ఇటు జీవన్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు భేటీ మాత్రం రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. జగిత్యాల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆసక్తిగా మారుతున్నాయి. ఈ రోజు భేటీ అంతా కూడా కేసీఆర్ తో భేటీ కావడం, అదేవిధంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్తారు, రాబోయే రోజుల్లో ఎలా పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశం పైన జీవన్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఇద్దరు కూడా రాజకీయంగా సమకాలికులు. చాలా సందర్భాల్లో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ ఆహ్వానించడం జరిగింది. అయితే ఆ అపోజిషన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని చెప్పి జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి జీవన్ రెడ్డి ఎట్టకేలకు మాత్రం బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ తర్వాత జీవన్ రెడ్డి ఎప్పుడు పార్టీలో అధికారికంగా చేరబోతారని మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటు జీవన్ రెడ్డి పార్టీలో చేరడం ద్వారా కొంత పార్టీ కూడా బలోపేతం అవుతుందని చెప్పి బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. అది కూడా ఇది కాంగ్రెస్ కూడా కొంత మైనస్ అవుతుందని మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎప్పుడు చేరతారని మాత్రం ఈ రోజు మధ్యాహ్నం మాత్రం ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇటు జగిత్యాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి జీవన్ రెడ్డి పార్టీలో చేరాలని చెప్పి భావిస్తున్నారు. అయితే ఇదే నెల 27 తారీఖున బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్లీనరీ ఉంది. ఆ ప్లీనరీ ద్వారా తర్వాత చేరుతారా, ప్లీనరీ లోపే చేరుతారని మాత్రం ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. ఈ రోజు జీవన్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ భేటీ మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకునే నేపథ్యంలో మరి కాసేపట్లోనే వీరిద్దరు కలవబోతున్నారు. చాలా రాజకీయంగా సుదీర్ఘంగా కాసేపు చర్చించే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ జీవన్ రెడ్డి జనాల్లోకి వెళ్తానని చెప్తున్న నేపథ్యంలో ఎలా పార్టీ వినియోగించుకుంటుంది, అదేవిధంగా పార్టీలో జీవన్ రెడ్డికి ఎలాంటి పదవులు ఇస్తారు, రానున్న రోజుల్లో ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతున్న నేపథ్యంలో ఆ అవకాశాన్ని ఏమైనా జీవన్ రెడ్డికి ఇస్తారనేది మాత్రం ఇంకా కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికైతే ఈ రోజు జీవన్ రెడ్డి కేసీఆర్ భేటీ మాత్రం కొంత పొలిటికల్ హీట్ పెంచుతుందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.